పల్లవి అనే 13 ఏళ్ల చిన్న పాప తను బ్రెయిన్ డెడ్ వలన మరణించినా సరే తన అవయవదాన గుణం వలన మరో నలుగురికి నిండు జీవితాన్ని ప్రసాదించగలిగింది. గంట్యాడ మండలం ములపాకు గ్రామానికి చెందిన వెంకటరమణ దేవీలకు జాహ్నవి పల్లవి అనే ఇద్దరు సంతానం. వైకేపర్తిలోని వైకుంఠ గిరి దర్శనానికి వెళ్ళారు. వెళ్ళి తిరుగు ప్రయాణంలో జాహ్నవి వేరే ఒక వాహనం ఎక్కగా మిగిలిన ఈ ముగ్గురు కూడా స్కూటీపై వస్తుండగా మార్గ మధ్యంలో ఒక కుక్క అడ్డుపడగా దానిని తప్పించిపోయి సరిగా బ్రేకులు పడక ఎక్కడ లోయలోకి పడిపోతామో అన్న భయంతో ఒక చెట్టుకి ఢీకొట్టారు. అక్కడే పల్లవి అపస్మారక స్థితిలోకి చేరుకోగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. విజయనగరంలోని ఈ ముగ్గురిని జీవన్ దాన్ ట్రస్ట్ సభ్యుల నిర్వహణలో గ్రీన్ ఛానల్ ద్వారా పల్లవి 2 కిడ్నీల్లో ఒకటి తిరుమల మెడికల్ హాస్పిటల్కి, మరొక కిడ్నీ ఏమో కిమ్స్ ఐకాన్కి, 2 కళ్ళు కూడా ఎల్వి ప్రసాద్ వైద్యాలయానికి తరలించారు. ఈ అవయవాలని ఒక అంబులెన్స్లో తరలిస్తున్న దారిలో రోడ్డుకి ఇరువైపులా విద్యార్థులు యువత పాల్గొని పూలవర్షం కురిపించి ఘన నివాళులు అర్పించారు. పల్లవి మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తరలించారు. కానీ తీవ్ర గాయాలకు పాలైనటువంటి తల్లిదండ్రులు ఒక అంబులెన్స్లో ఆ 2 తల్లిదండ్రులు వచ్చి తమ పిల్ల పరిస్థితి చూసి బోరున ఆ వాహనం నుండి దిగలేక, గాయాల వలన కిందకి దిగలేక ఆ వాహనం నుండి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ తల్లిదండ్రుల కలుపు శోకాన్ని ఆ దేవుడు చూసేనా జాలిపడతాడో లేక సిగ్గుపడతాడో నాకైతే తెలియదు. కానీ పల్లవి, మాకు తెలిసి నువ్వైతే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటావు. ఒక్కసారి ఆ దేవుణ్ణి నువ్వైనా గట్టిగా అడుగుతావా? మా లాంటి చిన్న పిల్లల్ని ఎందుకయ్యా చంపుతావు? చంపి నువ్వేం సాధిస్తావు? అలా చంపే బదులు మా ఈ ప్రాణాలని ఎందుకయ్యా మా తల్లిదండ్రులకి గర్భశోకం మిగిలించడానికేనా వాళ్ళ గర్భంలో ప్రవేశపెట్టావు అని ఒక్కసారి గట్టిగా అడుగమ్మా. నువ్వు నా ప్రాణం తీయగలిగావు, కానీ నేను మరొక నలుగురికి నిండు జీవితాన్ని ఇవ్వగలిగానయ్యా నా అవయదాన గుణం వలన అని ఒక్కసారి ఆ దేవుడు సిగ్గుపడేలా, తల దించుకునేలా గట్టిగా ఒక్కసారి నిలదీ తల్లి.